వింటున్నటువంటి సహోదరి సహోదరులందరికీ దేవుని నామములో వందనం తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా మనము మరి వాట్ ఈజ్ గాడ్ టు అస్, హౌ గ్రేట్ హీ ఈజ్ అండ్ హౌ ట్రూ హీ ఈజ్ అనే విషయాలు బైబిల్ గ్రంథం నుండి కొన్ని రెఫరెన్సెస్ ద్వారా చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా మరి ద్వితీయోపదేశ కాండము డ్యూటరానమీ చాప్టర్ 9 verses 2 and 3లో ఏముందో చూద్దాము. A people great and tall, the sons of the Anakim, whom you know and of whom you have heard it said, who can stand before the sons of Anak? Know therefore today that he who goes over before you as a consuming fire is the Lord your God. He will destroy them and subdue them before you. So you shall drive them out and make them perish quickly as the Lord has promised you. తెలుగులో చూద్దాము. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీలు ఎదుట ఎవరు నిలువగలరు అను మాటని వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ రకంగా చెప్తున్నారు. ప్రియమైన వారులారా, మరి యొర్దాను నది దాటి మీరు వెళ్ళేటటువంటి ప్రదేశంలో గొప్ప బలం కలిగినటువంటి వ్యక్తులు, ఆకాశం అంటే ప్రాకారంలో గల పట్టణంలో మీరు దాన్ని స్వాధీనం చేసుకోవటానికి వెళుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ అనాకీలు అనే వంశస్థులు ఉన్నారు. వాళ్ళు చాలా గొప్ప బలము కలిగినటువంటి వారు, ఉన్నత దేహులు. కాబట్టి వాళ్ళకేం భయపడబాకండి. మీ దేవుడైన యెహోవాను నేను మీ ముందర దహించు అగ్ని వలె ప్రయాణం చేస్తూ ఉంటాను. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఇలా ఈ ధైర్యంతో అడుగులు వేయండి, వాళ్ళని మీరు జయిస్తారు అని దేవుడు చెప్పారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ తండ్రి కొడుకుల బంధం మనం చూస్తున్నాం. దేవునికి ఆయన బిడ్డలకు మధ్య ఒక తండ్రి తన బిడ్డలను ఆదరించి ధైర్యం చెప్పినట్లు దేవుడు వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి పంపిస్తూ ఉన్నారన్నమాట.